దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను దేవుని కృపను బట్టి. ఈ దినము సువార్త అంగీకరించబడాలని మరి ఎంతో ఆశతో పెడుతున్నాను. దేవుని కుమారుడైన యేసు ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని మీ హృదయం ముందు అంగీకరించి పాపాలు ఒప్పుకొని వదిలేసి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. దేవుడు గొప్ప రక్షణనిస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. దేవుణ్ణి దేవునిగా గుర్తించడానికి, దేవునిలో ఉన్న మరి మంచి మాటలు గుర్తించాలి అంటే దేవుని ఆత్మ ఉంటే మాత్రమే మంచి మనస్సాక్షి ఉంటుంది. దేవుని ఆత్మ ఉంటేనే మంచి మాటలను గ్రహిస్తారు, వాటిని మాత్రమే భద్రం చేసుకుంటారు. ఎందుకంటే మనుషుని గుణం సాతాను కానీ స్వభావం, మనుషుని స్వభావం ఒక్కటేనంట. కాబట్టి మనుషుని స్వభావం ఉంటే దేవుని చూడలేరు, దేవుని గ్రహించలేరు, దేవుని మంచిని వెతకలేరు. కాబట్టి మనుషులో ఉన్న స్వభావం సాతానికైన స్వభావం కాబట్టి వారు ఎప్పుడైనా చెడునే వెతుకుతారు. కాబట్టి దేవుని ఆత్మ దేవుని నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే దేవుని ఆత్మ వారిలోనికి వస్తుంది. వెలుగులో ఉంటారు, వెలుగుపరమైన ఆలోచనలు ఉంటాయి, వెలుగు సంబంధమైన సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి సాతానికైన స్వభావం ఖచ్చితంగా ఉంటుందని గ్రహించి ఆ మనుషుల కోసం మనం మన సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. వాళ్ళకు వేస్ట్ కామెంట్లు పెట్టినా మనకు వచ్చే ఉపయోగం లేదు, వాళ్ళు మారరు కూడా. మనుషుడు ఏపాటి వాడండి, దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు ఒక్క క్షణంలో కనురెప్ప మాటున వాడు మారిపోతాడు. సో దేవునికి వదిలేసి మనం మన పనిలో మనం పరిశుద్ధంగా జీవించడం, మరి భక్తి సాధనలో మరెక్కువగా ఉండడం మంచిది. కాబట్టి మూర్ఖుడు మూర్ఖునిలాగానే ఉండనియండి, చెడిపోయినవాడు చెడిపోయే ఉండనియండి, భక్తుడు భక్తుడుగానే ఉండనియండి, పరలోక రాజ్యం వెళ్ళేవాడు పరలోక రాజ్యాన్ని వెళ్ళనియండి, పాతాళం వెళ్ళేవాడు పాతాళం వెళ్ళిపోతాడు. కాబట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకొని దేవుళ్ళలో మనం మరెక్కువగా భక్తి సాధన కలిగి ఉన్నట్లయితే మరి మన ప్రవర్తనను బట్టి వాళ్ళు మారిపోతారు. సో ఏదేమైనా మన స్వభావాన్ని పక్కకు పెట్టేసి తండ్రి నీ చిత్తం మాలో నెరవేరాలని ఆయన మనసులో మనల్ని బంధించాలి, ఆయన మనసు మనకు రావాలి, ఆయన ప్రేమ ధ్వజం మనం ఎత్తాలి. కాబట్టి మనుషులు మన దగ్గర మంచిగా మాట్లాడినప్పుడు దేవుని స్వార్థ చెప్దాం, వాళ్ళు అంగీకరించినప్పుడు వాళ్ళని పక్కకు పెట్టేద్దాం. వాళ్ళతో పెద్ద మనకు ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. మనుషులు కావాల్సింది దేవునికి, ఆ దేవునికే మహిమ. మనం సువార్త చెప్తున్నాం, వాళ్ళు అంగీకరించకపోతే కూడా దానికి ఉత్తరవాదులు కూడా వాళ్ళకు సువార్త తెలియదా? యేసు ప్రభు తెలియదా? తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న గలిబిలి చేసే ఆ దురాత్మ శక్తులు సాతానుగాడేవాడు. ఎందుకంటే సినిమాలో కూడా మరి వీళ్ళను పిచ్చోడు, వాడు హీరోలాగా బిహేవ్ చేస్తాడు. ఏమని నేను హీరోని అన్నట్టుగా వీళ్ళను ఎంతోమందిని ఫైట్ చేసి కొట్టడం అంతా గందరగోళం చేస్తాడు. కానీ హీరో వస్తే అంతా సద్దు మనుగుతుంది, దుష్ట సైన్యం అంతా సంహరిస్తాడు హీరో, వాడిని ఇరగదీస్తాడు. ఆ హీరోనే మన యేసు ప్రభు. వాడు ఫస్ట్ వచ్చిండు, అల్లకల్లం చేస్తున్నాడు, దేవుడు వస్తాడు, వాడిని ఇరగదీస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు మన యావత్ ప్రపంచానికి. ఒక్క దగ్గర పుట్టిన దేవుడు ఇంకొక దగ్గర పనికిరాడానికి కాదు, ఒక్క దగ్గర తయారయ్యే మెడిసిన్ యావత్ ప్రపంచం అంతా ప్రచురం చేయబడుతుంది. సో అది జ్ఞానవంతులకే జ్ఞానం కలిగిన మాటలు అర్థమవుతాయి, కానీ అజ్ఞానికి అది దగ్గరికి రాదు, దరిదాపులకు రాదు అజ్ఞానం. చూసావా, ఇప్పుడు ఎంతోమందిని చూస్తున్నాం, వాడు ఒక్కటి అడగాల్సింది ఇంకొకటి అడుగుతున్నాడు, వానికి అర్థం కాకుండా ఎదురు వాడు పిచ్చోడా, ఎదురు కూర్చున్న వాళ్ళని పిచ్చోడిగా చేస్తున్నాడు. ఎవరికీ తెలియదండి అతి తెలివి. దేవునికి మహిమ కలుగును గాక. సో అలాంటి వాళ్ళని పక్కకు పెట్టేసి మన సమయాన్ని దేవునికి హెచ్చించడం మంచిది. మరి ఎంతమంది అయితే మరి దేవుని లెక్కలో ఉన్నారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు, మనం ఎంత ప్రయాసపడ్డా. ఓకేనా? మన చేతులకే కానీ, మన నోటికే కానీ, మన మైండ్కే కానీ, ఆత్మీయ జీవితానికి మలినం అంటకుండా ఉండడం మరి మంచిది. సో వాడు ఉద్రేకంతో మన రెచ్చగొడితే ఒకటేయండి, నష్టమేం లేదు. ముఖం పలగొట్టండి, నష్టం లేదు. కానీ వాడు మన జోలికి రానప్పుడు మనం వాని జోలికి పోవద్దు. దేవుణ్ణి సిల్వనేసినప్పుడు ఎంతోమంది ఏతాలు చేశారు. దేవుడు అన్నాడు, ఒక మాట అన్నాడా? తండ్రి చిత్తాన్ని జరిగించాడు, మనం కూడా యేసయ్య చిత్తాన్ని జరిగించాలి. మన కొరకు యేసు ప్రభు కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తున్నాడు కదా. వాడు మన జోలికి మనుషుడు వ్యర్థంగా జీవించే మనుషుడు మన జోలికి రానంత మట్టుకు మనం మౌనంగానే ఉండి వెళ్ళిపోవాలి. మనం ఎండలో రాయితే మన ముఖం మీద పడుతుంది, ఎందుకంటే వాళ్ళని కదిలించుకోవడం అవసరమా? వాడు నమ్ముకుంటే మనకేంది, నమ్ముకోకపోతే మనకేంది. నమ్ముకోవాలనుకుంటే దేవుడి చిత్తం కావాలి, వాడు ఎంతో అదృష్టం చేసి పుట్టుకోవాలి. ఆ అదృష్టం మనకి లేనప్పుడు అజ్ఞానికైనా మాట్లాడతాడు, అనవసరంగానే మాట్లాడతాను. సో లైట్ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.